హాయ్ హలో వెల్కమ్ టు జోష్కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మళ్ళీ మీ ముందుకైతే మంచి స్టోరీతో వచ్చేసాను. సూపర్గా ఉంటుంది స్టోరీ. అంటే స్టోరీలోకి వెళ్ళిపోదామా? అయితే ఒక రోజు ఒక అడవిలో ఒక కుందేలు దాహం కోసం ఒక నది దగ్గరికి వెళ్తుందనమాట. అయితే దాహం కోసం నీళ్లు తాగుతూ ఉంటుందన్నమాట. అయితే దూరంలో ఒక నక్క ఉంటుంది. దానికన్నా ముందు ఒక నక్క నీళ్లు తాగుతూ ఉంటుంది. అయితే కుందేలు నక్కను చూసుకోదన్నమాట. అయితే సరే అని తాగుతూ ఉంటే ఒక నక్క సడన్గా కుందేలు చూసి ఆగు అని చెప్పేసి సౌండ్ వినిపిస్తుంది. వెంటనే కుందేలు అదిరిపోయి చుట్టుపక్కల ఇలా చూస్తూ ఉంటుంది భయపడిపోయి, ఎవరిదా వాయిస్ అని. వెంటనే నక్కని చూసి భయపడిపోతుంది అనమాట. భయపడిపోయాక నక్క అంటుంది, ఆగు, నువ్వు నేను తాగే నీళ్ళని మురికి చేస్తున్నావు అని అంటుంది అనమాట. కుందేలుండి అమాయకంగా బిక్కు బిక్కు అనుకుంటా, నేనా నక్క బావా, నీ దగ్గర నుంచే కదా నీళ్ళు వస్తున్నాయి, నేనెలా వాటిని మురికి చేస్తున్నాను అని అడుగుతుంది అనమాట. అడిగితే నాకే తిక్క ఆన్సర్ చెప్తావా నువ్వెంత నాకు ఎదురు సమాధానం చెప్తావా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటుందన్నమాట. అంటే నేనేం చేశాను బావా, నేనేం చేయలేదు, నీ వైపు నుంచే కదా నీళ్ళు నా వైపుకి వస్తున్నాయి, నువ్వు తాగే నీళ్ళని నేను ఎలా మురికి చేస్తాను అని మళ్ళీ చెప్తుందనమాట. ఇంకా నక్కకు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి పోయిన సంవత్సరం నువ్వేనా నన్ను ఎదిరించి మాట్లాడి నాతో గొడవ పడింది అని అడుగుతుందనమాట. అడిగితే కుందేలుండి, నేను పోయిన సంవత్సరం పుట్టలేదు బావా, అలాంటిది నేనెలా నిన్ను ఎదిరించి మాట్లాడతాను, నీతో గొడవ పడతాను, అసలు పోయిన సంవత్సరం నేను పుట్టలేదు అని మళ్ళీ చెప్తుందనమాట. అది విని నక్కకి ఇంకా కోపం వచ్చేస్తుంది. నాకు సమాధానం చెప్తుందా అని చెప్పేసి, ఎందుకు అలా అనుకుంటున్నావు, అయితే పోయిన సంవత్సరం మాట్లాడింది మీ అమ్మ అయి ఉంటుంది, అప్పుడు నువ్వు కడుపులో ఉండుంటావు, మీ అమ్మ గొడవ పడిందంటే నువ్వు కూడా గొడవ పడి ఉంటావు నాతో, సో మీ అమ్మకి పడాల్సిన శిక్ష నీకు కూడా పడాలి అని చెప్పి అంటుందన్నమాట. నేనెందుకు గొడవ పడతాను బావా, నాకేంటి సంబంధం అనేసి మళ్ళీ కుందేలు అడుగుతుందన్నమాట. అంటే పోయిన సంవత్సరం గొడవ పడింది, మీ అమ్మ గొడవ పడిందంటే కడుపులో నువ్వు కూడా గొడవ పడినట్టే నాతో, సో నీకు తగిన శిక్ష పడాలని చెప్పేసి ఒక్కసారిగా నక్క కుందేలు మీద దాడి చేసి చంపేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా, మనం దుష్టులకి దూరంగా ఉండాలి, ప్లస్ అధిక ప్రసంగాలు చేయకూడదు దుష్టులతో. వాళ్ళు చెడ్డ వాళ్ళు మనకి హాని తలబడతారు అని తెలిసిన వాళ్ళతో మనం మాట కలిపామా, పోనీ వాళ్ళు అన్నదానికి మనం సమాధానం చెప్పామా, చివరికి మనకే అపాయం. సో బురదలో రాయేస్తే ఆ బురదలో ఉండే నీళ్లు మన మీదే తూలుతాయి అన్నమాట. సో ఎవరైనా అతిగా ప్రసంగాలు చేశారనుకోండి దుష్టులతో, చివరికి అటు తిప్పి ఎటు తిప్పినా అది మళ్ళీ మన మీదకి వచ్చి మనకే అపాయంగా మారుతుంది. సో దుష్టులని తెలిస్తే చాలా దూరంగా ఉండి చాలా మితంగా మాట్లాడి ఎంతవరకు మాట్లాడడం చాలా వరకు తగ్గించుకుని మాట్లాడుకుంటే చాలా మంచిది. అతిగా ప్రసంగాలు చేయకూడదు. పాపం ఆ కుందేలు అలా ప్రసంగాలు ఇవ్వడం వల్లే దానికి కోపం ఎక్కువైపోయి దాని మీద దాడి చేసింది. అది నిజంగానే తప్పైపోయిందని చెప్పి పక్కగా తప్పుకొని ఉంటే దాని ప్రాణాలు కాపాడుకునేది కదా. సో మన జీవితంలో కూడా అంతేనండి, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత హ్యాపీగా ఉంటాం. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈ స్టోరీ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోస్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.